పేరు కోసం. పూర్వం ఒకప్పుడు కళింగ దేశపు రాజు ఒక ప్రకటన చేశాడు. కానీ విని ఎరుగని అపూర్వమైన దేవాలయం ఒకటి తన రాజ్యంలోని కోనార్క్లో నిర్మించాలి అని. 16 ఏళ్లు గడువు పెట్టామని, ఈ పని దిగ్విజయంగా నెరవేర్చడానికి 1,00,000 మొహరీలు, ఒక బ్రహ్మాండమైన సంస్థానము బహుమానం ఇస్తామని, గడువు నాటికి పని పూర్తి కాకపోతే మాత్రం తల కొట్టించి కోట గుమ్మానికి వ్రేలాడదీయిస్తా అని ఆ ప్రకటనలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఈ ప్రకటన చూచి ఎందరెందరో పనివాళ్ళు వచ్చారు వెళ్ళారు. ఏమంటే రాజుగారు ఇస్తామన్న బహుమానం చూడబోతే ఆకర్షణీయంగానే ఉన్నది. కానీ శిక్ష మాట తలుచుకుంటూ ఉంటే మటుకు గుండెల్లో గుర్రాలు పరిగెత్తకసాగినాయి. అందుకని నిబ్బరం చాలక వాళ్ళు కాళ్లకు బుద్ధి చెప్పేవాళ్ళు. చివరకు మహారాణా భీమ్ అనే శిల్పకారుడికి ఈ వార్త తెలిసింది. రానా సామాన్యుడు కాడు, గొప్ప పనివాడు, మహాశిల్పి. అతని పనితనం పరీక్షించాలంటే అది మహారాజులకే తగు. అయితే తగిన అవలంబనం లేక రానా ఒక కుగ్రామంలో కుమిలిపోతూ జీవితం నెట్టుకొస్తూ ఉన్నాడు. స్వాతివానకు ముత్యపు చిప్పలు ఎదురు చూసినట్లు తరుణం కోసం వేచి ఉన్న రానాకు ఈ ప్రకటన సంగతి తెలియగానే ప్రాణం లేచొచ్చింది. దైవం నాకిప్పుడు చక్కటి సావకాశం కల్పించాడు. ప్రపంచానికి నా పనితనం చూపుతాను, బహుమతి పొందుతాను, సంస్థానానికి అధిపతినవుతాను. నన్ను పట్టి పీడిస్తున్న దరిద్ర దేవతకు స్వస్తి చెప్పి కలకాలము హాయిగా ఉంటాను. ఎన్నాళ్ళు ఈ లేకి బ్రతుకు. ఈ దెబ్బతో రానాకు దశపెట్టి తీరాలి. అశాశ్వతమైన ఈ గుక్కెడు ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత అనుకొని రానా ఉవ్విళ్ళూరాడు. ఈ సంకల్పం ఎప్పుడైతే కలిగిందో అతడు క్షణమైనా ఆగకుండా ఇంటి విషయాలను కాస్త కూడా మనసులో చోరనీయలేదు. గర్భిణీగా ఉన్న భార్యనైనా తలుచుకోలేదు. పిట్టకు తెలియకుండా పోయి కళింగరాజు దర్శనం చేసుకొని తన ఉద్దేశం వెల్లడించాడు. తొందరపడకు, బాగా ఆలోచించుకొని మరి పనిలోకి దిగు అని హెచ్చరించాడు రాజు. ఆలోచించటమే కాదు, నిశ్చయమే చేసుకున్నాను అని చెబుతూ రానా తన ప్రజ్ఞకు ప్రతిభకు తగిన తార్కణాలు చూపించాడు. రాజు సంతోషించాడు. ఇంతవరకు వచ్చిపోయిన వాళ్ళలా కాదు వీడు. బాలకం చూడగా ఆలయ నిర్మాణం సాగించగలవాడుగానే కనబడుతున్నాడు. నేను తలపెట్టిన ఈ ఆలయం వెలిసిన నాడు కళింగ ప్రభువుకి సమానుడు దేశం మొత్తం మీదనే లేడు అనే కీర్తి వచ్చేస్తుంది. ఇంతకంటే నాకు కావాల్సిందేముంది అని తలచి మనసులో కుతూహలపడ్డాడు. రాజు తలిస్తే కొదవా ఏమిటి గనక. చూస్తూ ఉండగా ఎక్కడికక్కడ వస్తు సామాగ్రి సమకూరింది. వేల కొద్ది నిపుణులు వచ్చి దిగారు. లక్షల కొద్ది కూలీ జనం పనిచేయని ఆరంభిస్తూ ఆ ప్రదేశం అంతా కన్నుల పండుగగా కలకల్లాడిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, నిండు 16 ఏళ్ల కాలం అయ్యేసరికి రానా ప్రారంభించిన ఆలయం పూర్తి కావచ్చింది. 180 అడుగుల ఎత్తును లేచింది ఆ గుడి. ఈ గుడి అన్ని గుళ్ళు వంటిది కాదు. దీని చమత్కారం ఏమిటంటే ఇది సుమారు 1 ఫర్లాంగ్ దూరం వరకు సముద్రంలోకి చొరుచుకుపోయి సూర్య భగవానుని వైపు తిరిగి ఉన్నది. అనగా ఉదయానే సూర్యుడు ప్రసరింపజేసే కిరణాలు ముందుగా ఈ గుడి మీదే పడి తర్వాతనే లోకంలో వ్యాపిస్తున్నాయన్నమాట. శిఖరం అంతా తయారు చేశాడు రానా. ఇక ఒక్కటే పని మిగిలి ఉన్నది. దీన్ని 180 అడుగులు ఎత్తునున్న గుడిపైకి ఎక్కించాలి. ఇది ఎక్కించి అమరిస్తే పని పూర్తి అయినట్లే. అయితే సుమారు 500 మనుగులు బరువు గల ఆ శిఖరాన్ని అంత ఎత్తుకు తీసుకోవడం ఎట్లా? మహాశిల్పి అయిన రానా భీమ్కు అతని క్రింద పనిచేసే వేల కొద్ది నిపుణులకు ఆలోచన ఏమీ పాలుపోయింది కాదు. పోతే రాజు పెట్టిన 16 ఏళ్ల గడువుకు ఇంకా సరిగ్గా 10 రోజులే వ్యవధి ఉన్నది. కాల ప్రవాహంలో 10 రోజులు అనగా ఎంత? 9 రోజులు ఇట్టే గడిచిపోయినాయి. ఆ మన్నాడితో గడువు తీరిపోతుంది. గడువు దాటిందో రాజు ఎంత మాత్రం కనికరించడు. మహాశిల్పి అయిన రానా తల తెగిపోయి కోట గుమ్మాన్ని అలంకరించవలసిందే. రాజ్యంలో ప్రజలంతా రానాకు సంభవించే ఈ విపత్తును గురించి చెప్పుకోసాగారు. ఇట్లా లోకమంతా రానాను గురించి దుఃఖిస్తూ ఉన్నప్పట్లో 16 ఏళ్లు నిండిన బాలుడొకడు ఆ కట్టడం వద్దకు వచ్చి రానాతో, అయ్యా, మిమ్మల్ని గురించి, మీరు చేస్తున్న మహత్కారాన్ని గురించి విని సంతోషించాను. అయితే మీరు నిర్వహించిన ఈ కార్యం అంతా దాటి చింతాకాంత ఉండిపోయిందన్న స్థితిలో నిలిచింది. అందుకని మీకు రాగల విపత్తును గురించి అయ్యో ఏమి కానున్నదో అని లోకం ఉడికిపోతున్నది. ఈ సమయంలో విచారించి ప్రయోజనం ఏమున్నది? కర్తవ్యం ఆలోచించాలి గాని రాజ ప్రకటన ప్రకారం పని నెరవేర్చి బహుమతులు పొందాలి, కీర్తి ఆర్జించాలి. కనుక నా బుద్ధికి తోచిన ఉపాయం చెప్పి మీకు విజయం చేకూర్చాలనే సంకల్పంతోనే ఇప్పుడు నేను వచ్చింది అనేసరికి రానా అతనితో పాటు వెళ్లే కొద్దీ పనివాళ్ళు కూడా బాలుని మాటలకు ఆశ్చర్యపోయారు. బాలుని ముఖ లక్షణాలు చూచేసరికి రానాకు హృదయంలో ఒక మెరుపు మెరిసినట్లయింది.
విచారరేఖలు తొలగిపోయి ధైర్యం, ఉత్సాహం పుట్టుకొచ్చినాయి. వెంటనే ఆ కుర్రవాడు పెద్ద పెద్ద దూలాలు 2 తెప్పించి వాటిని భూమి నుండి గుడి గోపురం వరకు ఏటవాలుగా అమర్చాడు. ఆ తర్వాత శిఖరానికి లావుపాటి మోకు కట్టి దాన్ని 2వ కొస గుడిపైన ఒక ఇనప గిలంలోంచి దూర్చాడు. అక్కడ ఉన్న పనివారినందరినీ పిలిచి ఆ కొస పట్టుకు లాగమన్నాడు. అదే ప్రకారం చేసేసరికి శిఖరం బహు తేలిగ్గా గుడిపైకి చేరిపోయింది. పని పూర్తయింది. ఆ క్షణం వరకు తన ప్రాణాలు ఎగిరిపోతాయని విచార సముద్రంలో మునిగి ఉన్న రానా ఇది చూచి ఉప్పొంగిపోయాడు. అమాంతం వచ్చి అతడు కుర్రవాన్ని ప్రేమతో కౌగిలించుకున్నాడు. అక్కడి పనివాళ్ళంతా శబాష్ డింబక అని వెన్నెల్లో మెచ్చుకున్నారు. తరువాత ఎవరి త్రోవన వారు ఎంతో ఉత్సాహంతో తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ కుర్రవాడిని వెంటబెట్టుకొని రానా ఇంటికి బయలుదేరాడు. త్రోవ పొడుగుతా రానా మౌనంగా నడిచిపోతున్నాడే కాని కుర్రవాడిని పలకరించనే లేదు. ఇది చూచి ఆ కుర్రవాడు కూడా, ఇంతటి ఆపద నుంచి రక్షించానే, నీవెవరువు, ఎక్కడి నుంచి వచ్చావు అనైనా అడగడేం చెప్పమా, కాని అడిగినప్పుడే చెప్దాం అనుకుంటూ తను రానా వెంట మౌనంగా నడుస్తున్నాడు. అయితే రానా మౌనంగా ఉన్న బుర్రలో ఆలోచనలు పరిగెడుతూనే ఉన్నాయి. ఇంత శ్రమపడి కొస వరకు పని సాగించినది నేనే అయినా చివరకు గుడి పూర్తి కావటం ఈ కుర్రవాణి వల్లనే కదా జరిగింది. ఇతను చూడబోతే మహామేధావిలా కనిపిస్తున్నాడు. ఈ కుర్రవాణ్ణి ప్రాణాలతో ఉంచితే త్వరలోనే ఈ గుడిని మించిన గుడి కట్టవచ్చు. అలాగే జరిగినట్లయితే నా పేరు, ప్రతిష్టలు మంట కలిసిపోతాయి కదా. అందుచేత వీణ్ణి తెగటార్చి తీరాలి అనుకున్నాడు. రానాకు మనసులో ఈ దుర్బుద్ధి కలగటము, కత్తి దూసి ముందు నడుస్తూ ఉన్న కుర్రవాన్ని తల తెగ నరకటము రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. అంతటితో రానాకు మనస్థిమితం చిక్కింది. విజయగర్వంతో రానా ఇల్లు చేరుకున్నాడు. భర్తను చూస్తూనే రానా భార్య, అబ్బాయి ఏడి అని ఆత్రంతో అడిగింది. అబ్బాయి ఎవరు అంటూ తత్తరపాటుతో ప్రశ్నించాడు రానా. బిత్తరపోయిందా? అలా అడుగుతారేమిటి? మన చిన్నవాడిని ఎరగరా? మీరు తయారు చేసిన శిఖరాన్ని గుడిపైకి ఎక్కించడానికని బయలుదేరాడు కదా, వాడు మీ దగ్గరికి రాలేదా అని కంగారుగా అడుగుచొచ్చింది. విశ్రాంతి కోసం మంచం మీద కూలబడదామనుకున్న మహారాణా ఒక్కసారిగా పైకి లేచాడు. ఏమిటి? శిఖరం ఎక్కించిన వాడు మన చిన్నవాడా? మన చిన్నవాడేనా? నా కుమారుడా అంటూ నేల కొరిగిపోయాడు. అదే అతనికి శాశ్వతమైన విశ్రాంతి అయిపోయింది. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.